టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసు మలుపు తిరిగింది. స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం పూర్ణచంద్రరావు అజ్ఞాతంలోకి వెళ్లాడు. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో ఉంటోంది. స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేనని ఇటీవలే పేరెంట్స్కు తెలిపింది స్వేచ్ఛ. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాట ఇచ్చాడు పూర్ణచంద్రరావు. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో కాలయాపన చేశాడు. ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. జవహర్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్కు పాల్పడింది స్వేచ్ఛ. టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసు మలుపు తిరిగింది. స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లాడు పూర్ణచంద్రరావు. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో ఉంటోంది. స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేనని ఇటీవలే పేరెంట్స్కు తెలిపింది స్వేచ్ఛ. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాట ఇచ్చాడు పూర్ణచంద్రరావు. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో కాలయాపన చేశాడు. ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. జవహర్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్కు పాల్పడింది స్వేచ్ఛ. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్వేచ్ఛ తల్లి శ్రీదేవి కుటుంబ సభ్యులు. ఈ కేసులో నిష్పక్షపాతంగా పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. పూర్ణచంద్రరావు మాయమాటలకు తన కూతురు బలైపోయిందని అంటున్నారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయంటున్న స్వేచ్ఛ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఓ టీవీ ఛానల్ యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతి ఇటు కుటుంబంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ కేసులో కూడా ట్విస్ట్ నెలకొంది. కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వేచ్ఛ తల్లిగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, అసలు ఏం జరిగింది? స్వేచ్ఛ సూసైడ్ గల కారణాలు ఏంటి? ఎందుకంటే చాలా ధైర్యవంతురాలు, అందరితో చాలా ధైర్యంగా మెలిగేది. అసలు ఏంటి కారణం ఏంటి? ఏం చెప్పింది? అసలు లాస్ట్ మూమెంట్ లో మీతో మనం మాట్లాడింది, అసలు ఏం జరిగిందమ్మా? చాలా సామాజిక సమస్యల మీద తెలంగాణ ఉద్యమము నడుస్తున్నప్పుడు తను అనేక వ్యాసాలు రాసింది. నా తెలంగాణ అనే కాసిం వాళ్ళు నడిపే ఒక పత్రిక వ్యాసాలు రాసింది. ఉద్యమంలో తను పోరాటంలో పాల్గొన్నది. తను ఎట్లా అంటే ప్రతి ఒక్క దాన్ని చాలా రెబ్బల్గా ఒక తిరుగుబాటు మనస్తత్వంతో ఆలోచించేది. తను ఎన్నో సమస్యలకు తను మాకే కొన్ని చెప్పేది. మేము ఆమె చదివినన్ని పుస్తకాలు కూడా మేము చదవలేదమే. ఒక పోరాట యోధురాలే అని అంటాను నేను. ఆమె బాడీ చూస్తే మొత్తం ఒక మల్ల యోధుల్లాగా నిన్న ఆ ఊరి నుంచి తీసి ఇట్లా లుంగిలో పట్టుకొని వెళ్తుంటే ఆమె శరీరము ఒక మల్ల యోధురాల్లాగా. ఆమె అనేక మినిస్టర్లయి పెద్ద పెద్ద వాళ్ళయి తను ఇంటర్వ్యూస్ చేసింది. అసలు అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఎన్ని మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, ఎలాంటి వాళ్ళను ఎలా బోల్తా కొట్టాలి అనేటటువంటి ఒక మోసపు వాళ్ళు కూడా ఉంటారు ఈ సమాజంలో. తను అలాంటి వాళ్ళ చేతిలో తను బలి అయింది. వాళ్ళ మాటలు ఆమె ఆత్మహత్యకు పురికొల్పేలా చేసినాయి. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఆమెను పురుగొల్పింది ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? ప్రస్తుతం అయితే సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసులు మీరు ఫిర్యాదు చేశారు, పోలీసులు గాలిస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఎక్కడ చేశామో అక్కడ కరెక్ట్, ఎక్కడైతే శిక్షించేటటువంటి న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లలో మేము అక్కడ మొత్తం ఫిర్యాదు చేశామండి. అక్కడనే ఎవరు నేరం చేసిండ్రు కాబట్టి ఆ నేరస్తుని శిక్షించాలి. పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు చేశాము. ఇందులో ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. పోలీసులు నిష్పక్షపాతంగా స్వేచ్ఛ సూసైడ్ గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్గు తేల్చాలని ఇటు కుటుంబ సభ్యులు, పేరెంట్స్ మాత్రం డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.